ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో ఈ ఏడాది మాత్రం ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి జనసంద్రం ఈరోజు స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆదివారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో మాత్రం ఆ జనసంద్రాన్ని అంచనా వేయడంలో మాత్రం నిర్వాహకుల వైఫల్యం ఈరోజు భక్తుల పార్టీ శాపంగా మారింది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఖ్యాతిని ఇనుముడింపు చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం ఈరోజు భక్తులు మాత్రం మదనపాటు గురి చేసింది. ఈ విషయంపై మాత్రం ప్రతిపక్ష పార్టీ ఈరోజు నిర్వాహకుల వైఖరిపై మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆలయ ఖ్యాతిని ఇంతలా దిగజార్చినటువంటి నిర్వాహకుల వైఫల్యం ఈరోజు భక్తుల పార్టీలు ఎటువంటి వేతలు మిగిల్చాయి అన్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కానీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. శ్రీకాకుళంలో కొలువు తీయడం అందరూ కూడాను చాలా సంతోషం. కానీ జయంతి వేడుకల్లో ఈసారి జరిగిన ఏ వైఫల్యం భక్తుల పాలిటీ శాపంగా మారి ముఖ్యంగా రథసప్తమి రోజు నాడు అందరు ప్రజలు వచ్చేది ఏంటంటే సూర్యనారాయణ స్వామి తాలూకా నిజరూప దర్శనం జరుగుతుందని, ఆయన జయంతి రోజు నాడు వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయని దీంతో అందరూ రావడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం మిగతా దాని మీద మెరుగు ఈ ఆర్భాటాలు దీని మీద చూపే శ్రద్ధ భక్తుల యొక్క దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సక్రమంగా వెళ్ళేటట్టు వాళ్ళకి మెరుగైన దర్శనం చేయించడానికి పూర్తిగా వైఫల్యం చెందింది. దీన్ని ప్రజలందరూ గుర్తించి చాలా బాధపడ్డారు. మొన్న పలాసలో ఇదే తొక్కిసలాటతో చాలామంది చనిపోయారు. అయినప్పటికి కూడా ప్రతి సంవత్సరం జరిగేటట్టు కనీసం ఆ పార్టీ కూడా శ్రద్ధ పూర్తిగా విడిచిపెట్టేశారు. 300, 100 రూపాయలు, 500 రూపాయలు టికెట్లు పెట్టారు. కానీ అందరినీ ఒకే దీంట్లో తోసేశారు. కానీ ఈసారి మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి జయంతి వేడుకలు పోటెత్తిన జనం మునుపెన్నడూ లేనటువంటి ఆలయ చరిత్రలో రికార్డుగా భావిస్తున్నారు. అంతలా భక్తులు వస్తారనే నిర్వాహకులు అంచనా వేయడంలో వైఫల్యమే ఈరోజు వీరి పాలిట శాపంగా మారింది. వాళ్ళు అంచనా తప్పేయడం కాదండి. ఎందుకంటే ఆదివారం పడింది, ప్రతి సంవత్సరం వస్తారు. దాని మీద ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చి రావడానికి కాబట్టి ఆదివారం పడింది. దాంతో పబ్లిసిటీ కూడా ఇంకెక్కువ అయింది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు జనాలు ఇంతమంది వస్తారు అని అనుకోకుండా చేసింది కాదు. తక్కిన ప్రోగ్రామ్స్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. ఏదైతే దర్శనం అనేది ఉందో దాని కనీసం మినిమం క్యూ లైన్లు కానీ ఎట్టింటి వెళ్ళాలి తెలియకుండా ఈ సొంపుగా అరగంటలో దర్శనం అయిపోద్దని ప్రకటనలు ఇచ్చారు. దాంతో విపరీతంగా వచ్చారు జనాలు. ఎంతో బాగా చేస్తారు నిజంగా. అరగంట కాకపోతే ఒక గంటలోనే అయిపోతుంది కదా అనుకున్నారు. కానీ 4-5 గంటల వరకు కూడా దర్శనం కాకుండా, అసలు దర్శనం పూర్తిగా కాకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చూస్తే కనుక అరగంటలో స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనం భాగ్యం కల్పిస్తామని చేసిన ప్రచారం ఈరోజు ఇంతమంది భక్తులు మాత్రం ఆకట్టుకుంది. కాకపోతే ఇతర సంస్కృతి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత భక్తులు దర్శనం కలిగించే విషయంలో మాత్రం నిర్వాహకుల వైఫల్యం ఈరోజు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తే కనుక అరసవెల్లి చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి భక్తజనం నిన్న రథసప్తమి వేడుకల్లో భాగస్వామ్యం కావడమే ఈరోజు నిర్వాహకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి వారికి దర్శన భాగ్యం కలగలేదంటే అసలు ఇంతమంది భక్తులు ఎందుకు వచ్చారు అనేది క్వశ్చన్. అసలు ఎందుకు వచ్చారు, కారణం ఏంటి? జనరల్గా శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి వేడుకలు జరుగుతాయంటే శ్రీకాకుళం పట్టణానికి సంబంధించిన ప్రజలెవరూ కూడా అంత తొందరగా వెళ్ళరు. ఎందుకంటే మనకి ఒక సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. బయట నుంచి వచ్చిన జిల్లా ప్రజలందరికీ కూడా దర్శనాలన్నీ చేసిన తర్వాత మనం మధ్యాహ్నం నుంచి కానీ సాయంత్రం నుంచి వెళ్ళే ప్రక్రియ జరుగుతుంది జనరల్గా. కానీ ఈరోజు నేనే ఉదాహరణ, మా డివిజన్లో చాలామంది తెల్లవారి 5ంటికి 6ంటికి ఎప్పుడూ లేని విధంగా చాలామంది వెళ్తున్నారు. నేను అడిగాను, కొంతమంది పిల్లలకి అడిగాను, ఏ నాన్న ఎటు వెళ్తున్నారంటే దర్శనం ఎప్పుడు వెళ్ళాం కదా, మన మధ్యాహ్నం నుంచి వెళ్తాం కదా అంటే, లేదండి మాకు ఎమ్మెల్యే బాబు చెప్పారు అరగంటలో దర్శనం అయిపోద్దని అని చెప్పి అన్నారు. అలాగే మరొక ఆయనకి అడిగితే అధికారులు చెప్పారు సార్ ½ అన్ అవర్లో దర్శనం అయిపోద్దట, చాలా బాగా ఏర్పాట్లు చేశారట, 4 లైన్లట, అరగంటలో ఇలా చూసుకొని వచ్చేయడమేనట అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఏదో ఇస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు, కానీ అది కాదు, ప్రాక్టికల్గా అలా జరగదు అంటే, లేదు సార్ అంటే ప్రచార ఆర్భాటమే ఈరోజు భక్తుల్లో ఒక నిర్భయంగా దర్శనం కలుగుతున్నటువంటి ఆసక్తి కలిగిందా? ప్రచార ఆర్భాటం చేస్తే పర్వాలేదు, కానీ డైరెక్ట్గా ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇచ్చి ½ అన్ అవర్లో మీకు దర్శనం అయిపోద్ది మీరు రండి అంటే ప్రభుత్వాల మీద ఆ నమ్మకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అందరూ తండాలకు వెళ్ళడం జరిగింది.
అది పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఎవరైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భక్తులకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక ఈవెంట్ మేనేజర్ లాగా చేసేయడం పెద్ద విచిత్రం కాదు. మా డిఎంఎస్ ఒకడు ఉన్నాడు. ఆ డిఎంఎస్కి ఇచ్చేస్తే మొత్తం అంతా శ్రీకాకుళం పట్టణం అంతా కూడా రంగురంగు వైభవంగా చేస్తారు. అది కాదు పాయింట్. ఇక్కడ భక్తులు ఏదైతే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తారో నిజరూప దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం, స్వామివారి దర్శనం చేస్తే ఆయురారోగ్యాలు బాగుంటాయని చెప్పేసి నమ్మకంగా ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు ఒక సంవత్సరంకి ఒకసారి వెళ్తారు. ఆ ఒక్క సంవత్సరంలో ఒకరోజు కూడా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయకపోతే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సెంట్రల్లో ఒక మినిస్టరు, స్టేట్లో ఒక మినిస్టరు, ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ ఉంచుకొని కూడా కరెక్ట్గా ఆర్గనైజేషన్ చేయకపోవడం దురదృష్టకరం. అందుకే మరోసారి చెప్తున్నాం, క్షమాపణ చెప్పడం వల్ల ఏమీ తగ్గిపోరు. క్షమాపణ చెప్పడం వల్ల ప్రజలందరిలో కూడా ఒక మంచి విశ్వాసం కలుగుతుంది. నెక్స్ట్ టైంకి అయినా సరే బాగా చేయాలని చెప్పేసి మా అందరి తాలూకు ఉద్దేశం. అందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా డిమాండ్. చూస్తే కనుక భక్తుల్ని ఇంతగా నిర్లక్ష్యం చేసినటువంటి నిర్వాహకులు మాత్రం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు చూస్తే అరగంటలో దర్శనం అవుతుందన్నటువంటి ముందస్తు ప్రకటనలు మాత్రం భక్తులందరినీ కూడా ఆకర్షించింది. చూస్తే ఈ పరిణామాలను మునుపెప్పుడు కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా పరిణామం తీసుకోవచ్చు. చీకటి రోజుగా తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. ఇలాంటి ఇంతవరకు ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. ఇంత నిర్లక్ష్యం ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇంతవరకు ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ అన్ని ఆపేయడం జరిగింది. మనం చూసాం, మీరే చూపించారు అందరికీ. అదే జనాల్లో కొన్ని లక్షల జనాభాలో ఉన్న బళ్ళుతోటి, బుల్లెట్లతోటి ఇక్కడ తిరిగిన పరిస్థితి ఎప్పుడైనా చూసామా మనం? ఇది రాజకీయ ఒక వేదిక కింద చూసుకుంటారు తప్ప ప్రజలకి సరైన సౌకర్యాలు ఇద్దాం, వీళ్ళకి దర్శనం చేయిద్దామన్న వాళ్ళకి ఏమాత్రం అది వాళ్ళకి పర్యవేక్షణ నేపథ్యంలోనే అలా పర్యటించాల్సిన ఆవశ్యకత నెలకొందేమో. అది అవసరం కాదు కదా. నడుచుకుని వెళ్ళండి. అక్కడ వాహనాలు ఎంతో దూరంలో ఆపిస్తాం. మనం సూర్యమాల్ సెంటర్లో మనం వాహనాలు ఆపిస్తే అక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నాం. అవతల చూస్తే ఎటు చూసినా సూర్యమాలు, అవతల ఏడుల జంక్షన్ ఆ ఏరియాలో ఆపిస్తే మనం వెళ్తున్నాం. అలాంటిది బుల్లెట్లతోటి, కార్లతోటి అక్కడికి వెళ్తే వాటి వల్ల జనాలు ఇబ్బంది పడతారా, వాటి వల్ల ఇబ్బంది పడరా అనేది మనం ఆలోచించుకోవాలి. భక్తులకు ఓవైపు సమస్యలు వెంటాడుతున్నాయి, ఇంకా ఒక సమస్యను కొని తెచ్చినట్టు ఉంది వాళ్ళ వ్యవహారం. కొని తెచ్చినట్టుగా ఉంది. వాళ్ళకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళు అంగు ఆర్భాటాలు వాళ్ళకి కావాలి, వాళ్ళకి పార్టీ మైలేజ్లో వాళ్ళకి కావాలి తప్ప ప్రజలు ఎలగపోయినా వాళ్ళకి అనవసరం. అలాగే మనకు కనిపిస్తుంది. అది ప్రజలు కూడా అదే ఈ 2-3 రోజుల్లో ప్రజల్లో ఉన్నది అది కూడా అదే కనిపిస్తుంది. వీళ్ళు రాజకీయ పార్టీకి ఉపయోగించుకుంటారు దేవుడిని, కానీ మనకు సరైన సదుపాయాలు చూపించలేదు అనుకోండి. ప్రతి ఒక్కరు ఎవరికి అడిగినా చెప్తారు. ఇప్పుడు రథసప్తం వేడుకలు ఈరోజు రాజకీయంగా సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమంగా భావిస్తున్నారు. ఎవరైతే స్వామివారికి సంబంధించినటువంటి క్షీరాభిషేకం, నిజరూప దర్శనాని కోసం పరితపిస్తారో వారికి మాత్రం నిన్నటి రోజున ఆ దర్శన భాగ్యం కలిగించడంలో మాత్రం నిర్వాహకుల వైఫల్యం ఈరోజు కొట్టొచ్చి కనబడింది. వారం రోజులు పండగ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు అంగరంగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. కానీ ఆ స్వామివారి దర్శన భాగ్యం కలిగించే విషయంలో మాత్రం ఫెయిల్ ఈరోజు మాత్రం భక్తులు పడతారు. చూస్తే కనుక ఆ ఆలయ ఒక బోర్డు మెంబర్గా పనిచేశారు. ఈరోజు అక్కడ తీసుకున్న నిర్వహణలో ఒక కొత్త పోకడ తెరతీశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెరవాల్సిన ఉత్తర ద్వార దర్శనం గుండా ఈరోజు విఐపీలకు కూడాను దర్శన భాగ్యం కలిగించారు. అంటే సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం చేసే ప్రయత్నం కూడా ఈరోజు ఫెయిల్యూర్గా భావించవచ్చు. 100% ఫెయిల్యూర్ అండి. ఉత్తర ద్వార దర్శనం అనేది ఓన్లీ ముక్కోటి ఏకాదశి నాడే ఇవాళ దాకా అరసవెల్లి చరిత్రలో జరిగింది. ఇది ఎప్పుడు జరగలేంది. మరి ఇది అపవిత్రంగా మేము భావిస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మకర తోరణం విషయంలో నేను ఒక మెంబర్ కింద, ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద ఉన్నప్పుడు చేయించాం స్వామివారికి. ఆ రోజు మేము భక్తులకి అందరికీ ఏం చెప్పాము, 1 లక్ష రూపాయలు కడితే మీ కుటుంబ సభ్యులకి జీవితకాలం 4 వెళ్ళొచ్చని పాస్ అని మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త రూల్ ఏం పెట్టారంటే మీరు ప్రతి సంవత్సరం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్న మనుషులకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా ఇబ్బందికరమైంది. అలాగే నాకు చాలామంది అడగడం కూడా జరిగింది. అదొక కారణం, అదొక పెద్ద కారణం. తర్వాత 1 లక్ష రూపాయలు ఇచ్చి కోవులు, ఇంత డెవలప్ అయిన కోవుల గురించి ఆ డోనర్ కనీసం మినిమం వాల్యూ లేకుండా పారేశారు. చాలామంది భక్తులు అనాసంగా 1 లక్ష రూపాయలు కట్టాము, కనీసం మాకు వాల్యూ లేదు, గౌరవం లేదు. భవిష్యత్తులో దాతలు కూడా స్వామివారికి ఔదార్యంగా వచ్చి వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా పోయిందా? 2024లో చూస్తే, 2025లో చూస్తే 10%, 90% పడిపోయింది. ఓన్లీ 10% ఆఫ్ పీపులే దాతలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పరిణామాలు అందరూ గమనించి
ఈ పరిణామాలు అన్ని గమనించి మరి దాతలు కట్టడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్రతి దాత కూడా ఆలోచన ఏంటి, నా కుటుంబంతో సరదాగా సోమవారం నాడు రథసప్తమి నాడు దర్శనం చేసుకుని రావాలని కోరికతోనే కట్టారు తప్పించి వేరే విధం కాదు. ఇప్పుడు ఆ ₹1,00,000 కట్టిన డోనర్ కనీసం మినిమం సౌకర్యం లేకుండా డోనర్ అనేవాడికి కనీసం పక్క తీసే పరిస్థితి ఉంది. ఇది చాలా తీవ్రంగా డోనర్స్ కట్టిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇది ప్రభుత్వం గమనించి నెక్స్ట్ టైం కూడా ఇలాంటి పొరపాట్లు రాకుండా ఉంటే కనుక, పొరపాట్లు వస్తే మన డోనర్ అనేవాడు గుడికి ₹1 కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఓన్లీ VIPsకి అధికార పార్టీ నాయకులకే దర్శనాల భాగ్యం బాగా జరిగింది. సాధారణ మానవుడిగా అయితే దర్శనం జరగలేదు. ఇది అందరూ కూడా గమనించి నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు చేయకుండా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఆలయ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు దానం చేసే దాతలు కూడా ఈరోజు ఆ దర్శన భాగ్యానికి నోచుకోలేనట్టు దుర్గతి పట్టింది. భవిష్యత్తులో ఆలయానికి అభివృద్ధి కోసం దాతలు ఔదార్యంగా వచ్చి ముందుకొచ్చే పరిణామాలు కూడాను ఈ జయంతి వేడుకల సందర్భంలో లేకుండా పోయి చూస్తే కనుక అడ్వాన్స్ టికెట్లు విక్రయించారు. 100, 500, ₹300. వారు కూడా ఉచిత లైన్లకే పరిమితం కావాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. గతంలో ఆ టికెట్లు కానీ చేతిలో ఉంటే దర్శన భాగ్యం కలుగుతున్నటువంటి ఒక ధైర్యం ఉండేది. ఆ ధైర్యాన్ని ఈరోజు పూర్తిగా నీరుగార్చే పరిస్థితి. ముందుగా మీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ రథసప్తమి ఏర్పాట్లో ఉన్నట్టుగా మీరు అక్కడ విజువల్గా సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా మీరు నిన్న మీడియా చాలా పెద్ద పాత్ర వహించింది. ఎందుకంటే మీరు గత వారం రోజుల ముందు నుంచి ఆన్లైన్ అని చెప్పి మీరు పెట్టారు. ఆన్లైన్ టికెట్స్ చాలామంది ఎలాగ భావించారంటే, అరే ఎంత ట్రాన్స్పరెంటెడ్గా జరుగుతుంది, ఆన్లైన్ టికెట్ పెట్టారు కదా, మేము ఓ స్లాట్ ఫిక్స్ చేస్తారు, ఆ స్లాట్ ప్రకారం వెళ్తే మేము దర్శనం అయిపోతుందని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఆన్లైన్ దర్శనంలో చాలామంది ఆన్లైన్ బుక్ చేసుకున్నారు. అది కాకుండా మళ్ళీ లైన్లో కూడాను ఆఫ్లైన్ కూడా పెట్టారు. ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టేటప్పుడు మీరు స్లాట్ ఇచ్చిన వ్యక్తికి ఆయన స్లాట్ టైంకి వస్తే కనీసం 80 ఫీట్ రోడ్డు దగ్గర నుంచే వాళ్ళని నిరోధించడం స్టార్ట్ చేశారు. మీరు ఎవరికైతే అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడాను కనీసం ఒక డిస్ప్లేస్ ఓ ₹300 దర్శనం ఎటు వెళ్ళాలి, ₹100 దర్శనం ఎటు వెళ్ళాలి, ₹500 దర్శనం ఎటు వెళ్ళాలి, కనీసం అక్కడ చెప్పిన నాదుడు లేడు. అంటే ఏర్పాట్లు అనేవి మాటలకే పరిమితం అయ్యాయి కానీ క్షేత్రస్థాయిలో ఆ దిక్సూచి మాత్రం కనబడలేదన్న ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే పదే పదే ఈ యొక్క భద్రతా వైఫల్యాలు జరిగాయని అంటున్నామంటే, ఏమైనా గతంలో జరిగినటువంటి పలాసలో దుర్ఘటన కానీ, సింహాచలంలో గంధవసల దుర్ఘటన కానీ, తిరుపతిలో ముకోట ఏకాదశి దుర్ఘటన కానీ ఇక్కడ కానీ సంభవిస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రఖ్యాత ప్రపంచవ్యాప్త దేవాలయానికి నిజంగా మీరు పరువు ప్రతిష్ఠ తీసిన వాళ్ళు అవుతారని మా అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పెన్నుడు లేనంత భక్తులు ఈసారి తాకిడి పెట్టడం ప్రధాన కారణం ఏమనుకో? మేము అరసవెల్లి టెంపుల్ బోర్డు మెంబర్గా మేము పనిచేసిన 2 సంవత్సరాలు. మా టైంలో ఇలాగ జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఇలాగ పెట్టారో జనాలు అనుకుని ఆర్భాటం చేశారు. ఇంకేం లేదు ఇందులో. ఈ లైటింగ్లు పెట్టడం, లేకపోతే జిమ్మిక్కులు చేయడము, ఇది తమన్ ప్రోగ్రామ్ అని మాయలన్నీ సృష్టించారు కానీ అక్కడ దృష్టి పెట్టలేదు. ఆధ్యాత్మికతో పాటు ఆనందం కూడాను ఉండాలని ఉద్దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పండగ ప్రకటించింది. ఆ ప్రకటనలో అంటే ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూతో పాటు జయంతి వేడుకలు ఉండాలని దృష్టి పెట్టలేదు. అడ్వర్టైజ్మెంట్గా పెట్టుకున్నారు, స్వామి మీద పెట్టలేదు. స్వామి మీద ఉత్తర ద్వారం తీశారు. ఎక్కడైనా జిల్లాకు అరిష్టమే కదండి అది. ఉత్తర ద్వారం తీసాను, పరమణ ద్వారం ఒకటి తీసేవచ్చు కదా. పరమణ ద్వారం ఒకటి, దక్షిణ ద్వారం ఒకటి తీసేస్తే బహిరంగం అయిపోయాను అంతను. వాళ్ళకే బాగున్నాను. ఏమండి ఇది అరిష్టం? అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఒక దుర్గతి ఈరోజు ఈ జయంతి వేడుకలు కూడా ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు. నాకు 67 సంవత్సరాల ఏజ్లో నేను ఒక టర్మ్ బోర్డు మెంబర్గా చేశాను. మా టైంలో ఇలా చేయలేదు. చక్కగా ఇన్కమ్ కూడా లక్షలది వచ్చేది. ఈవేళ 10% రాలేదు. అప్పటికి ఇప్పటికి చూడమనండి, 2 సంవత్సరాలు చూడమండి. ఒకసారి భక్తులు పెరిగారు కానీ ఆదాయం తగ్గిపోయింది. భక్తులు పెరిగారు, ఆదాయం లేదు. లక్షలు మన మండవీలు రవి ఉన్నాడు, దాదాపు ₹1,00,00,000 వరకు తెప్పించాడు. 98 లక్షలు ఎంతో తెప్పించాడు అతను, మాకు తెలుసు. మా వరకు మేము 5-6 లక్షలు గట్టగా మేము తెప్పించాం. ఈవేళ ఏది? అటువంటి దాతలు కూడా దూరం చేసుకున్నారా? ఈరోజు దూరం చేసుకున్నారు కదా. డెవలప్మెంట్ లేదు కదా. ఏం చేసినారు? ఏం లేదు. మా టైంలో 3 ఎప్పులు చేయించాం. ఈ ద్వారం ఉందా, కొబ్బరి ద్వారం, అది 7 చేసినందుకు ఎప్రూవల్ అయిపోయింది. ఈ వేళకి లేదు. చెరువు 4 కోట్లు, 2 కోట్లు మన టెంపుల్ తాలూకు డబ్బులు ఇచ్చాం. వాళ్ళు ఇండోమెటల్ 2 కోట్లు ఇస్తామన్నారు. పెన్నుడు లేని విధంగా ఈ రోజు ఇంతమంది భక్తులు స్వామివారి జయంతుల వేడుకల్లో పాల్గొనడానికి ఏ అంశం దోహదపడి? ఏమండి?
మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు స్వామివారి జయంతి వేడుకల రోజున ఇంతమంది భక్తులు రావడానికి ఏ అంశం దోహదపడింది? వీళ్ళు హంగామా ఈ ఆడడం అంటే ఇదిగో మజ్జిగలు, ఇదిగో పాలు, ఇదిగో బిస్కెట్లు, ఇదిగో మీకు అరగంట. కలెక్టర్ గారే ఇచ్చేస్తే విఫలం అయిపోయింది కదా. జనాలు వచ్చినారు ఇవన్నీ చూసి నిజమే కావాలా అరగంట పావు గంట అన్నారని వచ్చినప్పుడు చేయట్లేదు. ఎవరికవరికే తోసేనరు, ఎక్కడికక్కడ తోసుకున్నారు. ఏదో అదృష్టం మన జిల్లా వాసులు మీడియా తరఫున చెప్తున్నాను, ఉగ్ర దశలో ఉన్నాం. లేకపోతే నిన్న పలాస, మొన్న సింహాచలం, మొన్న తిరుపతి అలాగే జరిగిపోవలసిన స్టేజ్ అది అక్కడ అలాగుంది. కానీ ఆ భగవంతుడు సూర్యనారాయణ స్వామి నిజంగా మన జిల్లా ప్రజల మీద దృష్టి ఉంది కనుక గట్టెక్కాం. చూస్తే కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జయంతి వేడుకలు అయితే ముగిశాయి, కానీ ప్రచార ఆర్భాటాలు ఈరోజు భక్త జనాన్ని అరసవెల్లికి వచ్చేందుకు మాత్రం దోహదపడింది. కాకపోతే ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాత్రం అక్కడ భక్తులకి శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు చేసిన ఏర్పాట్లు మాత్రం ఈరోజు ఎక్కడ కూడాను కార్యాచరణ లేకపోవడంతోనే ఈరోజు భక్తులు తిరిగి ప్రయాణం అవ్వాల్సినటువంటి దుర్గతి ఈ జయంతి వేడుకల్లో కలిగింది. ముఖ్యంగా లక్షలాది రూపాయలు దాతలు ఇచ్చే సాయంతో దేవాలయం అయితే అభివృద్ధి చెందింది, కానీ ఆ దాతలను కూడా ఈరోజు నిర్లక్ష్యం చేశారు. అడ్వాన్స్లో టికెట్లు కూడా 100, 300, 500 రూపాయల టికెట్లు భక్తులు కూడా ఈరోజు ఆ దర్శన భాగ్యాన్ని నోచుకోవడం. ఈ పరిణామాలన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపం. ఈరోజు జయంతి వేడుకల సందర్భంగా ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్ది దర్శనం చూసేందుకు వచ్చిన భక్తులు మాత్రం పూర్తిగా నిరాశ కలిగింది. ఈ విషయంలో నిర్వాహకుల తాలూకు వైఫల్యం ఈరోజు భక్తులందరికీ కూడా బాహాటంగా క్షమాపణ చెప్తేనే ఆలయానికి వచ్చినటువంటి ఈ అవమానం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి అవుతుంది. చూస్తే కనుక ఇటీవల కాలంలో ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి ఘటనల దృష్ట్యా ఆలయ నిర్వాహకులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం ఈరోజు భక్తులు కొంత బాసటగా నిలిచినా కూడాను ఎటువంటి తొక్కిసలాట లేకుండా స్వామివారి జయంతులు వేడుకలు అయితే ముగిశాయి, కానీ భక్తులకు మాత్రం ఈరోజు వేతనలు మిగిలే పరిణామాలు ఈ జయంతి వేడుకల్లో చోటు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తాం. మరి ఈ విషయంలో ఆలయ నిర్వాహకులు ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా వచ్చే జయంతి వేడుకలకైనా భక్తులందరికీ ఆ శీఘ్ర దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు చేసుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.